అన్న అన్న కొంచెం కొద్ది జరుగు మంచిగా చూడొచ్చు. మీరు అందరిపై వెనుక జరుగుతారు స్టడీ చేస్తారు. రేపు రాకున్నారు తేమ తయారైతే పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా స్థానిక మాదిగ స్థానికులకే పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ ఇవ్వాలి. పెద్దపల్లి మాదిగ అభ్యర్థులకే స్థానికులకే ఏ పార్టీ అయినా టికెట్ ఇవ్వాలి. పెద్దపల్లి పార్లమెంట్ స్థానాన్ని జై మాదిగా జై మాదిగా జై మాదిగా జై మాదిగా జై మాదిగా జై మాదిగా స్థానికులకే పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ తర్వాత చూసుకే పెద్దపల్లి పార్లమెంటు సీటు దాదాపు 66 సంవత్సరాల చరిత్రలో మాదిగలకు దక్కలేదు. పోతే ఒకసారి సుగుణకుమార్ వచ్చింది. ఆమె కూడా పరిపాలన ఎవరి చేతులు ఉన్నదంటే రాజేంద్ర ప్రసాద్ చేతుల్లో ఉంటుంది, కానీ మాదిగల చేతులు ఉండలేదు. మేము ఇక్కడ స్థానిక
మాదిగలకే తప్పకుండా పెద్దపల్లి పార్లమెంట్ సీట్ ఇవ్వాలని మేము కోరుతున్నాం. అందరినీ కూడా కనువిప్పు కలిపించేటువంటి ప్రయత్నం చేస్తాం. ఒక 10,000 మందితోటి డప్పుల ధర, ఒక 1000 డప్పులతోటి పెద్దపల్లి జిల్లా హెడ్ క్వార్టర్లో ధర వేసి అందరికీ తెలియపరుస్తామని గత 75 సంవత్సరాల నుంచి కూడా స్వాతంత్రం వచ్చిన కాడికి వెళ్ళి ఈ యొక్క పెద్దపల్లి పార్లమెంటు టికెట్ మాదిగలకు దక్కలేదు. సుప్రకుమారి మాలా మాదిగా అనే దానికి పక్కకు పెడితే ఆమె మాకు న్యాయం జరగలేదు. మాదిగలకు మాల సోదరులు మాకు శత్రువులు కాదు, వారికి చేతులెత్తి దండం పెడుతున్నాము. ఈ ఒక్కసారి అవకాశం మాకు మీరు కూడా కల్పించాలని చెప్పని మా సోదరుడు మాల అన్న సోదరులకు చేతులెత్తి దండం పెడుతూ ఈరోజు ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ప్రతి రాజకీయ పార్టీలు కూడా అక్కడున్న అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు అనుకునే వాళ్ళు మాదిగకు టికెట్ ఇవ్వాలి, లోకల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వాలని చెప్పి అనేది ఒక నినాదము. కానీ ఇంతవరకు మాదిగ సోదరులు ఎంపీలు కాలేదు. ఒకవేళ అయినా ఆమె సోదరి సుగుణ కుమారి ఆమె మాదిగ కావచ్చు, కానీ బ్రాహ్మణ్ వాళ్ళని చేసుకున్నట్ల ఆమెను మేము మాదిగ స్వీకరించడం లేదు. కాబట్టి ఈ ఈ సందర్భంలో మాదిగ ఐక్య వేదిక తరఫున మేమందరము ఒక కూటిగా ఏర్పడి ఈ పెద్దపల్లి పార్లమెంట్లో ఉన్న 7 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో గ్రామాన మండల వైజ్గా అసెంబ్లీ స్థాయిగా మీటింగులు పెట్టి ఈసారి ఖచ్చితంగా ఏ పార్టీ అయినా మాదిగలకు టికెట్ ఇవ్వాలి. ఇప్పటి వరకు వివేక్ ఫ్యామిలీ మాత్రమే ఇక్కడ మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి, కానీ ఆ మాల సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని కూడా ఉపయోగపరచలేదు. కాబట్టి ఇప్పుడు మాదిగలం చైతన్యవంతులం అయినాం కాబట్టి ఈ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి నాయకులకు మాత్రమే ఈ వివిధ పార్టీలన్నీ బీఫామ్ ఇచ్చే విధంగా అన్ని పార్టీల మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రధాన ఉద్దేశం. ఇప్పుడు 14వ తారీఖు రోజు మేమందరం ఇక్కడున్న పెద్దలు అందరినీ తీసుకొని వెళ్ళి అందరం కలిసి అన్ని రాష్ట్ర పార్టీ కార్యాలయాలలో ఒక వినతి పత్రం ఇవ్వడం జరుగుతూ ఉంది. వినతి పత్రం ఇచ్చిన తర్వాత మార్చి వచ్చే నెల లోపల ఒక బహిరంగ సభ ద్వారా అన్ని పార్టీలకు కనిపింపు కలిగే విధంగా ఒక సదస్సు నిర్వహిస్తాము. లేని పక్షంలో మాదిగల పవర్ ఏందో కూడా చూపిస్తాం. పార్లమెంటు నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి, స్థానికులకు మాత్రమే మరి ఈ ఎంపీ టికెట్ అన్ని పార్టీలు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, ఇలాంటి ముఖ్య పార్టీలైనా ఏ పార్టీలైనా ఖచ్చితంగా మాదిగ వ్యక్తికి, మరి మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తికి మాత్రమే ఈ ఎంపీ టికెట్ ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా మాలా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సోదరులను, మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సోదరులందరినీ కూడా కలుపుకొని పోయి ఒక్క మాదిగ సామాజిక వర్గం ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఈసారి పార్లమెంటు సభ్యునిగా పంపించడం కోసం మేమందరం కూడా మరి సన్నద్ధమై మరి ఒక డప్పు కార్యక్రమాన్ని పార్లమెంటు నియోజకవర్గంలోని హెడ్ క్వార్టర్ పెద్దపల్లి లోపల పెద్ద ఎత్తున మేము ఈ యొక్క కార్యక్రమం చేయాలనుకుంటున్నాం. ఎక్కడో ఉండి ఈరోజు పెద్దపల్లి పార్లమెంటులో రాజభోగాలు అనుభవిస్తున్నటువంటి ఈ రోజున్న ఎంపీ బోర్లగుంట వెంకటేష్ నేత అనే వ్యక్తి ఈరోజు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడ్డది పార్లమెంట్ పరిధిలో. 7 నియోజకవర్గాలల్లో ఎంపీ అంటే ఒక్కరోజు కూడా కనబడిన పరిస్థితి ఉన్నది. మరి ఆయన ఎందుకు వస్తారు, ఎందుకు పొడి చేస్తారు అనేది మాకు తెలియదు. లోకల్ నాయకత్వానికి మేము ఆల్ పార్టీస్ కోరుకునేది ఒకటి ఏంటంటే, లోకల్ నాయకత్వానికి ఎంపీ పార్లమెంట్ టికెట్ కేటాయించవలసిన కోరుతూ ఉన్నాం. నీ తండ్రి నుంచి నువ్వు ఇక్కడ ఇలాకా ఏలినోని నువ్వు ఎవరు అది చేయాలి? ఏ సామాజిక వర్గాన్ని నువ్వు ముందుకు తీసుకుపోయావు? నీకు జిందాబాదులు కొట్టేటోళ్ళు ఎవరు? రేపు నీ దగ్గర మోసేది ఎవరు? ప్రతి ఒక్కటి నిజంగా బాధపడే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ఈసారి ఖచ్చితంగా స్థానికుడైన మాదిగకు ఖచ్చితంగా టికెట్, ఏ పార్టీ అయినా మాదిగలను గుర్తించి బీఫామ్ ఇచ్చేది ఉంటే మేము ఖచ్చితంగా హక్కునే తీర్చుకుంటాం. ఈ మాదిగ ఐక్య వేదిక ద్వారా మేము రాబోయే 14వ తారీఖు నాడు ప్రతి పార్టీ ఆఫీస్కు పోయి మేము వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది.
దర్శించుకుంటున్నారు. ఎన్నో లేని విధంగా ఈరోజు భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామిని దర్శించుకుంటున్నారు. వారందరూ కూడా ఆ మల్లికార్జున స్వామి అనుగ్రహం ఉండాలని